హలో! ఈ మధ్య పిల్లలు ఎలా తయారయ్యారంటే, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు మన మాట వినట్లేదు, మన మాట వినట్లేదు అని అంటా ఉంటారు. కానీ ఎందుకు అనేది మనం అందరం ఆలోచించాలి. ఒక పేరెంట్‌గా మనమే మన మాట వినట్లేదు అనంటే, ఎవరి మాట వింటారు? టీచర్ మాట వింటారా? టీచర్స్ పనిష్మెంట్స్ ఇస్తున్నారా? టీచర్స్ భయపెడుతున్నారా? టీచర్స్ తిడుతున్నారా? ఒక చిన్న విషయం చెప్తాను. నేను యాస్ ఎ టీచర్‌గా పిల్లలు మర్చిపోకూడదు. వాళ్ళ వస్తువులు వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి అని చెప్పేసి ఎవరైనా కంప్లెయింట్ ఇచ్చినా, ఏం చేసినా మనం ఏం చేయలేము. ఏదైనా ఒక వస్తువు మర్చిపోతే క్లాస్‌లో మనం తీసి పక్కన పెడతాము. ఆ వస్తువు మర్చిపోయినందుకు గాను వాళ్ళు ఒక 20 సిటప్స్ చేయండి అని నేను పిల్లలకి చెప్పాను. ఓకే. వాళ్ళు కొంచెం భయపడ్డారు. మరుసటి రోజు ఒక 2 రోజులు వాళ్ళ వస్తువులు వాళ్ళు జాగ్రత్తగా తీసుకోవడం స్టార్ట్ చేశారు. ఓకే. ఇదేదో కొంచెం ట్రిక్ వర్కౌట్ అయినట్టుంది అనుకున్నాను. తర్వాత ఏమైంది? ఒకరోజు మర్చిపోయారు. 20 సిటప్స్ తీశారు. 20 సిటప్స్ తీశారు. తర్వాత రోజు మర్చిపోయారు. 40 సిటప్స్ తీశారు. తర్వాత పిల్లలే స్టార్ట్ చేశారు. అరే నువ్వు మర్చిపోయారా? టీచర్ సిటప్స్ అడిగింది తీసేసేయి. ఓకే. వాళ్ళలో ఏమైనా కొంచెం డిసిప్లిన్ వచ్చిందని నేను భ్రమపడ్డాను. తర్వాత ఏమైంది? వాళ్ళకి అది అలవాటుగా మారిపోయింది. మర్చిపోయినా పర్లేదు. ఏముంది? సిటప్స్ తీసేస్తాం. మర్చిపోయినా పర్వాలేదు. మన వస్తువు మనకు వచ్చేస్తుంది. టీచర్ పక్కన పెడుతుంది కదా! ఈ స్ట్రాటజీలోకి వచ్చేసారు పిల్లలు. ఏమవుతుంది? పనిష్మెంట్ తీసేసుకుందాం. మన వస్తువులను తీసేసుకుందాం. వీళ్ళకి ఇంకెంత కొత్తగా చెప్పాలో నాకు తెలియట్లేదు. మీకేమన్నా తెలిస్తే నాకు చెప్పండి. థ్యాంక్ యూ.